3 మాటలు. ఆ తర్వాత 4 నుంచి 8 వచనాల వరకు కూడాను ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవునితో తీసుకునేటువంటి తీర్మానాలు, మానుకోవాల్సినటువంటి పనులు. రెండవది మొట్టమొదటి దేవుని సన్నిధికి ఎలా రావాలి. మొట్టమొదటి 3 వచనాల్లో దావీదు ప్రార్థిస్తాడు. తదుపరి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు కృపగలవాడు, దయగలిగిన వాడు, ఆయన నిజముగా ఆయన నమ్మిన వారిని ఆదరిస్తాడని ఒక నమ్మకము ఒక భక్తుడికి ఏర్పాటు చేసిన తర్వాత ఆ భక్తుడు ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఇక నేను ఇది ఇలా బ్రతుకుతానయ్యా, ఇది ఇలా బ్రతకను, నాకు తెలియక ఇలా బ్రతికాను, ఇక అలా బ్రతకను, ఇప్పుడు తెలిసిందే కనుక ఇక నుంచి ఇలాగ బ్రతుకుతాను అని కొన్ని తీర్మానాలు ఆ భక్తుడు తీసుకోవాలి. తర్వాత లాస్ట్కి 12వ వచనం ఏంటంటే, ఇక నేను స్థిరంగా బ్రతుకుతానయ్యా, ఇక ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టను, దాటిపోను. ఇలాగా 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగంలో దేవుని సన్నిధికి భక్తుడు ఎలా రావాలి, ప్రార్థన చేసే బిడ్డలు, దేవుణ్ణి నమ్మిన విశ్వాసులు దేవుని సన్నిధిలోనికి సేవకులైన ఎలా రావాలి అన్నది ఈ 3 మాటలు మనం చూద్దాం. 26వ కీర్తన మొదటి 3 మాటలు. యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి నీ పాదసన్నిధికి వస్తున్నాను తండ్రి. బిడ్డలను, నన్ను వినుచున్న వారిని నీ స్వాధీనం చేసుకుంటున్నాను. ఈ బలహీనుడను నీ నోటిగా వాడుకోండి. ఈ ఆత్మస్వరము వింటూ ఉండగా బిడ్డ హృదయ కవాటాలు తెరవబడి వారి హృదయములో తండ్రి నీ వాక్యాలు, నీ లేఖనాలు 2 అంచులు కలిగిన ఖడ్గము వలె ఖండించడానికి సహాయం చేయండి. చెడును విసర్జించి నీతి మార్గములో నడుచుకుంటూ శ్రేష్టమైన దీవెనలతో, మీరు వరంగా ఇచ్చేటువంటి వాగ్దానాలతో వారి భవిష్యత్ జీవితాలు కొనసాగి నీ బిడ్డలుగా బ్రతికి నీ రాజ్యం చేరటానికి సహాయం చేయమని, కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. దావీదు ఈ మాట అంటున్నాడండి. ఈ మాట అనటానికి గుండె కలిగిన వారు ఈ మాట అనాలి. నేను యథార్థవంతుడనై ఉన్నాను అని కన్ఫామ్గా చెప్పేస్తా ఉన్నాడండి. పిల్లరా, నేను ఈ మాట చెప్పాలంటే మనకి చాలా గుండె కావాలి, నిజమైన భయమన్నా ఉండాలి. ఎందుకంటే నా మీద నా మనస్సాక్షి నేరలోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు నిర్దోషివా, నీ మీద నీలో ఒక అంతరింద్రియాల్లో దేవుడు పెట్టినటువంటి ఒక సిఐడి లాంటి మనస్సాక్షి ఒకటి ఉంటుంది, దైవ సంబంధమైన మనస్సాక్షి. ఆ మనస్సాక్షి నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు అబద్ధం చెబుతావంటే నువ్వు అబద్ధం చెబుతున్నావని నీతో చెబుతుంది. నువ్వు తప్పు చేసేటప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావని నీతో చెబుతుంది. మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాసి బ్రతకూడదు. మనస్సాక్షిని త్రోసివేసి ఏ దైవ సేవకుడైనా బ్రతకూడదు. అలా బ్రతికినట్టయితే వాళ్ళకి తీర్పు జరుగుతుంది. దావీదు కూడాను మనస్సాక్షిని త్రోసివేసి బ్రతికాడు ఒక తరుణంలో. నేను కూడాను చాలాసార్లు దేవుడు పెట్టిన మనస్సాక్షిని త్రోసివేస్తాను. పనికి మాలినవి చూడకూడదు అని మనస్సాక్షి చెప్తుంది. ఈ సెల్లలో మారు మనసు పొందిన యవన బిడ్డలు ఉన్నారు, మరి పెద్దవారు కూడా ఉన్నారు. ఇందులో పనికి మాలినవి వస్తాయి, వ్యర్థమైనవి వస్తాయి, చూడకూడనివి వస్తాయి. ఇదే కాదు, ఇంటి దగ్గర టీవీల్లో కానీ
మనం బజారు వెళ్ళినప్పుడు లోకస్తుల విషయాల్లో కానీ దేవుడికి ఇష్టమలేవి, దేవుడు చేయొద్దన్నవి ఎన్నో ఉంటాయి, మనం చేస్తాము. చెయ్యొద్దు అని దేవుడు నీలో పెట్టిన నీ మనస్సాక్షి నీతో గర్దిస్తూ ఉంటది. నువ్వు ఆ మాట అనబాక, నువ్వు ఆ చూడు చూడబాక, నువ్వు ఆ పలుకు పలకబాక, నువ్వు అందులో భాగస్తుడు కాబాక అని మనస్సాక్షి గర్దిస్తూ ఉంటే మనస్సాక్షిని త్రోసి వేశాడు దావీదు. ఎందుకంటే యుద్ధము యెహోవాదని గొల్లియాతును చంపిన బలమైన విశ్వాసము కలిగిన దావీదు ఆ ఒక స్త్రీని చూసినప్పుడు మోహించి ఆ దేవుడు గుర్తు రాలేదు. ఆ గొల్లియాతును చంపడానికి వచ్చిన దేవుడు ఇక్కడ పాపం చేస్తుంటే చూస్తాడేమో అనేటువంటి గ్రహింపులు లేనటువంటి దావీదు తప్పు చేశాడు. తప్పు చేసిన దావీదు ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చు అంటున్నాడు. మనస్సు పెట్టి జాగ్రత్తగా వినండి. తప్పు చేయని మనుషుడు ఎవరు ఉండరు. స్త్రీ గర్భంలో పుట్టిన ఎవరైనాను సరే, పురుషులైనా స్త్రీలైనా తప్పు చేస్తారు. చేయకపోతే వాళ్ళ పితరులు తప్పు చేసి ఉంటారు. దీన్ని ఆది తల్లిదండ్రుల పాపం, పితృ పారంపర్య పాపం అని అంటారు. కనుక ఎంత మంచిగా బ్రతికినా నీవు పాపంలోనూ వచ్చావు, నీవు బురదలో నుంచే వచ్చావు, నీ పునాదులు పాడైపోయిన బ్రతుకుల నుంచే నువ్వు వచ్చావు. నీ తాత ముత్తాతలు, నీ తరాల వారు, నీ వెనక నీ జాతి వారు, నీ వంశం వారు దేవుడికి విరోధముగా బ్రతికి భయంకరమైన కోపాన్ని తెచ్చిపెట్టి ఆ శాపాన్ని పొంది వారు గద్దించిపోయారు. మా పితరులు పాపము చేసి గద్దించిపోయారు, వారి పాపాలు మేము భరిస్తున్నామనే విలాప వాక్యాల్లో ఇజ్రాయేలీయులు ఏడుస్తారు. కనుక నేను పాపిని కాదు, నాలో ఏ పాపము లేదో, నేను నిర్దోషిని ప్రార్థన చేయాలంటే దావీదు ఒక్కటి చేశాడు. అది 25వ కీర్తనలో మనం చూడగలము. మీరు పైకి తీసుకొని ఒకరు ఆశీర్వాదం తీసుకోమా పైకు. 25వ కీర్తనలో పక్కన తిప్పండి పేజీ. 7వ వచనము, 11వ వచనము, 18వ వచనము, ఈ 3 వచనాలు దయచేసి చూడండి. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. చదువు తర్వాత 7వ వచనం, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకోను. చాలమ్మా, చాలు. 7వ వచనంలో ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా నా బాల్య పాపములు, నా అతిక్రమములు జ్ఞాపకం చేసుకోవద్దయ్యా. నీ దయ చొప్పున నీ కృపను బట్టి వాటిని పూర్తిగా తుడిచివేసేసి. హల్లెలూయా. బాల్య పాపములు, అతిక్రమములు, ఈ రెంటిని వేరు చేసేసేయండి. బాల్య పాపములు అంటే ఏమిటి? అతిక్రమములు అంటే ఏమిటి? బాల్య పాపములు అంటే తెలియకుండా చేసే పాపాలు. చిన్న వయస్సు నీకు తెలియదు, అది పాపమని కూడా నీకు తెలియదు, దేవుడు ఉన్నాడని నీకు తెలియదు. ఆ పాపము చేస్తే నీ భవిష్యత్తు అంతా కూడా పాడైపోతుందని ఆ బాలుడికి ఆ ఎవరి బిడ్డకు తెలియకపోవచ్చు. కనుక బాల్యం అప్పుడు అబద్ధాలు ఆడవచ్చు, మోసం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, బూతులు పెట్టవచ్చు. వాటిని నువ్వు తుడిచివేసేసేయ్యా. నా బాల్య పాపములు. మనం అందరము బాలురమై ఉండగా 5 సంవత్సరాలు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం ఎదుగుచూ ఉండగా ఎన్నో తప్పులు చేస్తాం. ఈ తప్పులని మనకు అనిపించుకుంటున్నారా? వాటిని నీ కృప చొప్పున, నీ దయ చొప్పున తొలగించి వేసేయని ప్రార్థన చేస్తున్నాడు. ఒక విశ్వాసి, ఒక భక్తుడు, ఒక దేవుని నమ్మిన బిడ్డ దేవుని దగ్గరికి వచ్చేటువంటి ఆ విధము ఇదండి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు రావాలి, లేదా వచ్చిన తర్వాత ఇది నువ్వు చెయ్యాలి. ఇది చెయ్యకుండా దేవునికి భక్తునికి అనుసంధానము జరగదు. ఆ ఇద్దరి యొక్క కనెక్షన్ నిరుపయోగము. నీ ప్రార్థన, నీ భక్తి, నీ యొక్క విశ్వాసము మొత్తము కూడా వేస్తే ఉపయోగము లేదు. ఎందుకంటే నా హస్తము కొరస కాదు, నా చెవుడు మందము కాదు, కానీ నీకు నాకు మధ్య నీ పాపములు అడ్డుగా ఉన్నవి కనుక నేను ఆదుకోలేకపోతున్నాను, నాకు వినబడటం లేదు కూడా అంటాడు.
మరి అలాంటప్పుడు మనము మన పాపాలన్నీ అక్కడ పెట్టుకొని వాటిని క్షమించమని అడగకుండా వాటి విషయం పశ్చాత్తాపడకుండా మనము ప్రార్థన చేసి ఉపయోగం ఏంటంటారు? ఒకసారి ఆలోచించండి. తప్పులు చేస్తూనే నువ్వు తప్పులు అట్టాగట్టు పెట్టుకొని ఆ పాపమునకు పరిహారం పొందకుండా నిర్దోషిని ఎంచబడకుండా ఓ పక్క నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తా ఉంటే నువ్వు ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావు, ఎవరి మీద పగ పెట్టుకున్నావు, నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఎవరిని ప్రేమించలేకపోతున్నావు, ఎవరిని క్షమించలేకపోతున్నావు అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తా ఉండగా దేవుడి దగ్గరికి వచ్చి దేవా నన్ను దీవించు, నా కుటుంబంలో మంచి కార్యాలు చేయి, ఇదిగో నా బిడ్డలకు చదువులు ఉద్యోగుని మంచి పాస్ అవ్వడానికి సహాయం చేయి, మంచి వివాహం చేయి అని అడగటానికి నీకు హక్కు ఎక్కడ ఉంది? అడిగినా ఉపయోగం ఏముంది? జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఈ ప్రార్థనకి వాల్యూ లేదు, ఈ ప్రార్థనకి విలువ లేదు. ఎందుకంటే ఆయన చెవులు మందమైపోయినాయి. ఎందుకంటే ఆ పాపము ఆ చెవులకు అడ్డం వచ్చేస్తా ఉంది. కానీ దానికి వినపడతావు. నువ్వు ఎంత ప్రార్థన చేసి మాత్రం ఉపయోగం ఏముందండి? ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం ఏముంది? పాపాలతో ఉదయం మదనపల్లి రాజశేఖర్ గారి వాక్యం వింటూ ఉన్నాను నేను, మామూలుగా యూట్యూబ్లో వస్తే వింటూ ఉంటే ఆయన చెప్తాడు, కొంతమంది తల్లులంట కన్నీరు కచ్చి ఏడ్చి 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 ప్రార్థన చేసి బుర్రుంచి దేశం మీద విసిరేస్తారంట. ఆ ఏడ్చి ఏడ్చేసి దేశం మీద విసిరేసేసి పక్కకు పోగానే అక్కయ్య అదిగో మరి మీ అన్న కొడుకు వాడు తాగి వాడు అరుస్తూ ఉన్నాడు అక్కడంటాను. ఇప్పుడు దాకా అన్న కొడుకు కోసం ప్రార్థన చేసిందంట. అయ్యా వాడిని ఎట్టగైనా మార్చాలి, తగ్గించాలి. బాగా ఏడ్చేసి ప్రార్థన చేసి ఆయన మీద విసిరేసేసి అక్కడికి వెళ్ళి అక్క వాడు తాగి అక్కడ అరుస్తున్నాడంటే అంటదంట, వాడు మారడే అంటదంటే కాదు, వాడు అంతేనే పనికి మారాడు, బ్రతుకంత అంతే, మారడు. ఇక్కడ మారతాడని ప్రార్థన చేసిందంట, ఏడ్చిందంట, వాడు మారతాడయ్యా, వాడిని క్షమించయ్యా అని. అవతలికి వెళ్ళింది మరి వెంటనే వాడు మారడు అంటుంది. మారడని చేయలేదు కదా, మాట్లాడాలి కదా చేసేది. కనుక మన ప్రార్థనలు విలువ లేని ప్రార్థనలు, అర్థము లేని వ్యర్థమైన ప్రార్థనలేమో అని నాకు అనిపిస్తా ఉంది వాక్యం చదివినప్పుడు. దావీదు ప్రార్థన చేశాడు, నా బాల్య పాపములు నా అపరాధములు నువ్వు తీసివేసేయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకోబాకయ్యా, నువ్వు క్షమించయ్యా, నీ కృపలో క్షమించయ్యా, నీ యొక్క దయలో క్షమించయ్యా అని అడుగుతున్నాడు. బాల్య పాపముల గురించి చెప్పాను. మరి రెండవది ఏమని చెప్పాను? నా బాల్య పాపములు చదువు మా ఆశీర్వాదం తెలియజేసేసారా? అతిక్రమములు. రెండవది ఏంటండి? అతిక్రమములు. అతిక్రమములు అంటే ఏంటి? ప్లీజ్ ఆలోచించండి ఒకసారి. మీరు చెప్పలేకపోయినా కొంచెం ఏంటా అనేది ఆలోచించరాని వాడి. క్రమం అంటే ఏమిటి? క్రమం అంటే ఏమిటి? అక్రమము అంటే ఏమిటి? 12 గంటలు ప్రార్థన పెడతారు, ముందే వచ్చి ప్రార్థన చేసుకోండి, 12:30 కన్నా రండి అని నేను చెప్పాను అనుకోండి. మీరు 1:30కు వచ్చారనుకోండి, దాన్ని ఏమంటారు? క్రమం అంటారా, అతిక్రమం అంటారా? అతిక్రమమే కదా. ఎప్పుడైనా వచ్చి కూర్చొని ప్రభువా ఆలస్యమైంది నాయన, నేను అతిక్రమం చేశాను, నన్ను క్షమించని ఈ ప్రార్థన చేసిన జ్ఞాపకాలు ఉంటాయా మనకే? నాకు లేట్ అయిందయ్యా, వద్దాం అనుకున్నాను కానీ నాటకం వచ్చిందయ్యా, రాలేకపోయానయ్యా, నేను అతిక్రమం తెలుసు, రావాలని నాకు తెలుసు అయ్యా, 11ంటికి వచ్చి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, నా కుటుంబం కోసం, నా ఆరోగ్యం కోసం, నా బాక్యం కోసం ప్రార్థన చేసుకుందామని అనుకున్నాను 11ంటికి. కానీ సాతాను ఏదో పనిపెట్టాడయ్యా, నేను రాలేకపోయానయ్యా, నేను అతిక్రమము చేశాను. అదేనమ్మ మాట, అతిక్రమము. నా అతిక్రమములు అయ్యా జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా, నీ ప్రేమలో కృపలో నీ దయలో మర్చిపోవడం. నువ్వు ఒకవేళ ఈ ప్రార్థన చేయకుండా కూర్చొని వాక్యంలో ఆరాధనలో గడిపేవనుకో, ఆ అతిక్రమము దేవుని ముందు అది కనబడతా ఉంటది. నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ పాటలు, నీ భక్తి కాకుండా నీకంటే ముందు నీ అతిక్రమం అక్కడ కనబడతా ఉంటుంది. దీనిని ఒప్పుకోవాలి, నేను కూడా ఒప్పుకోవాలి. అప్పుడప్పుడు నేను కూడా చెప్తాను, నేను 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను, నేనే తప్పు చేశాను, నన్ను క్షమించండి. అది అతిక్రమమును ఒప్పుకుంటాం. ఎందుకు రావాలి నేను?
5 నిమిషాలు ఎందుకు ఆలస్యంగా రావాలి? 11:30కు వస్తానన్నావు, 11:30 రావాలి అంతే. ఏదో అర్జెంట్ పని అయ్యింది, నేను బయలుదేరాను, నాకు వచ్చింది, ఏం చేయాలి చెప్పమ్మా ఆశీర్వాదమ్మా? తప్పదు కదా మరి. అలాంటి పరిస్థితులు ఆలస్యమైంది. అది దేవుడికి తెలుసు, అయినా నేను చెప్పాలి. ఎందుకు ఆలస్యమైందయ్యా? దేవుడు నన్ను అడుగుతాడు, ప్రభువా ఇది అయ్యా, ఇది నా పరిస్థితి అయ్యా, బయలుదేరాను, ఒక 5 నిమిషాల ముందే బయలుదేరాను ప్రభా, ఈలోపు ఇది జరిగిందయ్యా అని నన్ను క్షమించయ్యా. అప్పుడు నీకు దేవుడికి నాకు ఉన్నటువంటి ఆ బంధము కొనసాగుతుంది. ఈ మాటలు ఒక విశ్వాసి నేర్చుకోవాల్సిన మాటలు, ఈ మాటలు ఒక యవ్వన బిడ్డ నేర్చుకోవాల్సిన మాటలు. నువ్వు భక్తి చేయాలనుకుంటున్నావా? నువ్వు దేవుడిని నమ్మేవా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించాలనుకుంటున్నాడా? ఈ విధానములో నువ్వు రావాలి. మొట్టమొదట నీవు ఎక్కడ దేవుడికి విరోధముగా తప్పు చేసావో అవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అది దావీదు చేస్తున్నాడు. 11వ వచనం కూడా చదువు తల్లి. 25వ కీర్తనలో ఆయన ఒప్పుకున్నాడు. 26వ కీర్తనలో నాకు తీర్పు తీర్చి అంటున్నాడు. చదువమ్మా. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. హల్లెలూయా. ఇక్కడ ఘోర పాపాలు, ఇందాక 2 పాపాలు ఒప్పుకున్నాడు. ఒకటి బాల్య పాపాలు, రెండోది అతిక్రమాలు. చెప్పాను కదా, తెలిసి చేసే అతిక్రమాలు. క్రమము తెలిసి దాన్ని అతిక్రమించటం అతిక్రమము. ఇవి చూడకూడదని తెలుసు, చూస్తున్నావు. పనికి మాలినటువంటి ఈ చెడు దృశ్యాలను చూడకూడదని తెలుసు, చూస్తున్నావయ్యి. అది అతిక్రమం, దానికి శిక్ష ఉంటుంది. బాల్య పాపాలు తెలియక చేసేవి కనుక తెలియక చేసిన పాపాలను ఆయన క్షమిస్తాడు. నీ పిల్లలు చిన్నప్పుడు తెలియక నిన్ను ఆ పాలు తాగేటప్పుడు తన్నేరు, లేకపోతే జుట్టు పీకేరు, లేకపోతే చెప్పి పెళ్ళున కొట్టారు నిన్ను. మీకు కోపం వచ్చుకుంటావా? నా బిడ్డ నన్ను కొట్టేయడని ఎటువంటి కోపం ఉంటుందా? నీకు ఉండదు. బాల్య పాపాలను దేవుడు పట్టించుకోడు. బిడ్డ తెలియదు, పశువుడు, అమ్మ విలువ తెలియదు. పాలి చెమ్మని తంతున్నాడు, జుట్టు పీకుతున్నాడు, చెమ్మ పెట్టి కొడుతున్నాడు. కానీ ఆ తల్లి ప్రేమిస్తాడు, అలాగే ఆ తండ్రి ప్రేమిస్తాడు. పెద్ద అయిన తర్వాత మా చెప్పు తీసుకొని కొట్టాడు అమ్మని. దాన్ని ఏమంటారు? అది అతిక్రమం, దానికి శిక్ష ఉంటుంది. ఒకవేళ అమ్మ క్షమించిన దేవుడు క్షమించడు, దేవుడు శిక్షిస్తాడు. కనుక తెలిసి చేసిన పాపాలను ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే తీర్పు ఉంటుంది. ఈ పాపాలలో కూడాను కొన్ని పాపాలు తిమోతి పత్రికలో అనుకుంటాను, సావైన పాపము కలదు అంటాడు. మరణకరమైన పాపము కూడా కలదు అంటాడు. దేవునికి స్తోత్రం. వద్దులే, మంచి చదువుతులే. పాపాలు ఉన్నాయి, అందులో మరణకరమైన పాపాలు కూడా ఉన్నాయి. ఆ పాపం నీకు చచ్చిపోతావు అంతేగా. మరణకరమైన పాపాలు కూడా కలవు. ఇక్కడ ఘోర పాపం, ఏదో మరణకరమైన పాపం చేశాడు దావీదు. మనిషిని చంపేశాడు, చేయకూడని ఘోరమైన తప్పు చేసేసాడు, రాజకీయం చేశాడు. దేవుడిని నమ్మిన బిడ్డ రాజకీయ పరంగా ఈ విధంగా అతను బ్రతకూడదు, కానీ తప్పు చేశాడు. ఘోర పాపం అంటున్నాడు అక్కడ. యెహోవా, నా పాపము ఘోరమైంది కూడా కాదు, బహుఘోరమైన పాపం చేశానయ్యా, బహుఘోరమైన పాపం చేశానయ్యా. నా అయ్యా, ఒక్కసారి నీ నామాన్ని బట్టి, హల్లెలూయా, ఆయన నామము బలమైన దుర్గం అని ఉంటుందండి. ఇజ్రాయేలీలు తప్పు చేస్తే, ఎవరన్నా గబాలన తెలియక చంపేసిస్తే, మరి ఎవరన్నా చెట్టు ఉంటే గొడ్డలు ఊడిపోయి పక్కన కూడా చచ్చిపోతే వాళ్ళు ఆశ్చర్యపురాలనే ఉండేవి ఆ దినాలలో. 7 ఆశ్చర్యపురాలు. ఆశ్చర్యపురాల్లో యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుడి దగ్గరికి ఆశ్చర్యపురంలో దాక్కోవాలి. అతని గురించి జడ్జిమెంట్ జరిగిన తర్వాత, పెద్దలు తీర్పు తీర్చిన తర్వాత, సరే తెలియక చేశాడు కనుక అతనికి ఒక 3 నెలలు అక్కడ ఆశ్చర్యపురంలో ఉండాలి. అతను కానీ ఊళ్ళోకి వచ్చి కనబడితే అతను చంపేసేయచ్చు. అట్లాగే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ టైం దాటిన తర్వాత ఆశ్చర్యపురం నుంచి బయటికి రావచ్చు. లేదా అతను తెలిసే చంపాలని చంపాడా, అతన్ని ఖచ్చితంగా అతనికి శిక్ష ఉంటుంది. అలాగూ ఇక్కడ
యేసయ్య నామం, నీ నామము, ఆ నామాన్ని బట్టి నన్ను క్షమించయ్యా. హల్లెలూయా. ఆ తల్లి ఏం పాపం చేసిందో ఆ తల్లికి కుంటివాడు పుట్టాడు. కుంటివాడు పుట్టాడు. ఏమండి, ప్రతి జీవితంలో కూడాను రెండు రకాలు ఉంటాయి మన యొక్క అవకతవకలకు. ఒక అతను గుడ్డివాడండి. అతను గుడ్డివాడయి యేసుని కేక వేస్తూ ఉంటే శిష్యులు అడిగారు, ప్రభువా, వీడు గుడ్డివాడయి పుట్టడానికి వీడి తల్లి పాపం చేసిందా, వీడు పాపం చేసాడా అని అడుగుతారు వాళ్ళు. హల్లెలూయా. ఒక వ్యక్తి పడైపోవటానికి, గుడ్డివాడు కుంటివాడు పనికి మాలిన వాడు అవ్వటానికి 3 పాపాలు ముఖ్యంగా కారణమవుతాయి. ఒకటి, కన్న తల్లన్నా చేసి ఉండాలి. రెండవది, అతడన్నా చేసి ఉండాలి. మూడవది, అతనికి వచ్చిన పరిస్థితిని బట్టి దేవుని నామము కనపరచడానికన్నా అయి ఉండాలి. అర్థమైందా మీకు? అర్థమైందా? మరలా చెప్తాను. వీడు చేశాడా, వీడిని కన్నవాడు చేశాడా? ప్రభు అంటాడు, వీడు చేయలేదు, వీడిని కన్నవాడు కూడా చేయలేదు, కానీ దేవుని నామము మహిమ పరచబడటానికి వీడు గుడ్డివాడు అయ్యాడు అంటాడు. ఆ దేవుడు అతను స్వస్థపరిచిన తర్వాత అతను మామూలుగా అయిపోయాడు. ప్రభు నామం కనపరచబడింది. నీ నామాన్ని బట్టి నా బహు ఘోరమైన పాపము క్షమించయ్యా అని 25వ కీర్తనలో ప్రార్థన చేశాడు. బాల్య పాపములు క్షమించబడినాయి, తర్వాత అతిక్రమాలు క్షమించబడినాయి, మూడవది బహు ఘోరమైన పాపాలు కూడాను ఆయన నామాన్ని బట్టి క్షమించబడినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామాన్ని బట్టి. ఆ పుట్టుకుంటేవాడు తల్లి చేసిందో వాడు చేసాడో లేకపోతే దేవుని నామం మహిమో తెలియదు, కానీ పాపం వాడు పుట్టుకతోనే కుంటేవాడు. ఆ యెరూషలేము దేవాలయం మెట్ల కింద అడుక్కున్నవాడు. వాడి బ్రతుకులో ఈనాడు కూడా దేవాలయంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. కాళ్ళు లేవు కదా, పుట్టుకతోనే పాపం. మందిరం బయట వరకే కూర్చున్నవాడు. ఆ వాక్యం వినేవాడో లేదో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళ ముఖం చూసుకుంటూ ఆశతో అడుక్కుంటూ ఉండేవాడు. ఒక్క దినాన దైవజనులు ఆ మార్గంలో వచ్చేసారు. పేతురు యోహాను వెళుతూ ఉండగా వాళ్ళ యొక్క జాలిగా చూసి, అయ్యా ఏదైనా నాకు భిక్షమయ్యని అని అడిగాడు. వాళ్ళు దైవజనులు కనుక ఆగారు, చూశారు అతని పరిస్థితి. బాబు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, డబ్బులు లేవు, కానీ మా దగ్గర ఒక్కటి ఉంటాయి. ఏంటంటే అది యేసయ్య దేవుడు మాకు ఇచ్చిన ఆయన నామం మాకు ఉన్నది కనుక ఆ నామాన్ని నీకు ఇస్తాను అన్నారు. హల్లెలూయా. వెండి ఇస్తే బాగుండేదా, బంగారం ఇస్తే బాగుండేదా? ఇప్పుడు ఆయన నామం ద్వారా స్వస్థపడితే బాగుంటుందా? మీరు చెప్పండి. మీరు మాట్లాడరు, నాకు తెలుసులే. ఆయన స్వస్థపడితే చాలు. బంగారం సంపాదించుకుంటాడు, ఎడు సంపాదించుకుంటాడు, చాలా పైగా బ్రతుకుతాడు. వ్యక్తి డబ్బులు ఎన్నుంటే ఉపయోగం ఏముందండి? పేరు ప్రతిష్ట ఎంత ఎన్నుంటే ఉపయోగం ఏముందండి? ఆరోగ్యం ఉంటే ఎంత ఉపయోగం ఏముందండి? కానీ ఆయన నామాన్ని బట్టి మన అవకతవకలు తొలగిపోతే మనం బాగుంటామండి. అవకతవకలంటే శారీరకంగా, అంతరంగికంగా, హృదయపరంగా ఈ లోపాలన్నీ తొలగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవ పాపం కూడా ఒప్పుకున్నాడు. చూడమ్మా, ప్రజలు తెచ్చిన ఒకసారి సహాయం చేయండి. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. హల్లెలూయా. బాధ, వేదన ఇది కూడా దేని వల్ల వచ్చింది? పాపాల వల్ల వచ్చింది. హల్లెలూయా. మనిషిని భయంకరంగా బాధించేవి మూడండి. భయంకరంగా బాధించేది ఏంటంటే, ఒకటి రోగం, బాగా బాధ పెట్టేది. చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది ఆ భయంకరమైన బాధ. ఎంతో బాధ అవసరం. పన్ను తీపితే చాలండి, చెవు పుట్టితే చాలు. ఎట్లుంటది ఆ బాధ? అమ్మా, మామూలు బాధ అసలు. అది భయంకరమైన బాధ, తట్టుకోలేము. కనుక ప్రతి దానికి పన్ను నొప్పి ఎందుకు వస్తుంది చెప్పండి? నాకు ఒకసారి పన్ను నొప్పితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. చూశాడు,
దాన్ని పీకుతా అన్నాడు. అబ్బబ్బబ్బబ్బ అంటున్నాను. బాగా తినయ్యా, బాగా బాగా పీకు, ముక్కలు బాగా పీకు అంటాడు. అంట లాగుతున్నాడు ఆ పొన్నుని. నేను బ్రాహ్మణి కావాలి అంటే ఎందుకు వచ్చిందని ఆ పొన్నుగా బాధ చెప్పలేదురా, లాగి కదా దానివల్ల వచ్చింది అని ఆయన అంటాడు. మనకు వచ్చే ఒక వ్యాధి చూడట పాపం ఉంటుంది. నాకు బీపీ పడటానికి కారణం ఏంటంటే నాకు కోపం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, రోషం ఎక్కువ. దానివల్ల నాకు బీపీ వచ్చింది. బీపీ వల్ల ఏమొస్తుంది? పక్షవాతం వస్తుంది. కనుక ప్రతి రోగము చాటున పాపం ఉంటుంది. హల్లెలూయా. కనుక మనిషిని బాధించేటువంటి మొట్టమొదటి బాధ రోగం అండి. రెండవ బాధ ఏంటంటే అప్పులండి. అమ్మ మీకు అర్థమైందా? బాకీలను మించిన బాధ ఇంకొకటి లేదు అసలు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సమృద్ధిగా డబ్బు ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కానండి ఆ బాకీలు పడి బాధ బాబు నాకు బలి అనుభవం అండి. బాకీలు నా జీవితం అంతా బాకీలతోనే నేను శోధించబడ్డాను భయంకరంగా. ప్రభు నమ్ముకున్న తర్వాత విడుదల పొందాను. ఒకటి రోగాలు, రెండు బాకీలు, మూడవది మరణ భయం అండి. మరణ భయం, చావు. నువ్వు చేస్తున్నావు అని చెప్తే ఇక నిద్ర పెట్టదు, అన్నం తినలేము. నువ్వు ఇక బతకమయ్యా, ఇదిగో రేపు 12 గంటలుగా నువ్వు చచ్చిపోతావని అన్నాడు అనుకోండి, మీరు నిద్రపోతారా? మీరు అన్నా నిద్ర పెట్టిందా? ఇక్కడ ఉంటే తింటారా? కనుక ఈ మూడు మనిషిని బాధిస్తూ ఉంటాయి. ఈ మూటి సాటిన పాపం ఉంటుంది. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఈ మూడు తొలగిపోతాయి. మన దోషము తొలగిపోతే మనము నిర్దోషులం అవుతాం. ఇక్కడ దావీదు ఈ 25వ కీర్తనలో ఈ పాపాలు ఒప్పుకొని 26వ కీర్తనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడి దగ్గరికి అన్నాడండి ఆనందంగా, యెహోవా నేను యథార్థవంతుడా ఇప్పుడు ప్రవర్తిస్తా ఉన్నాను. నిన్న యథార్థవంతుడు కాదు, 25వ కీర్తనలో యథార్థవంతుడు కాదు. నేను 25వ కీర్తనలో నేను చాలా ఘోరమైన పాపిని. అందుకని 25వ కీర్తన మొదటి విషయంలో కూడా అంటాడు, యెహోవా నీ దిక్కులకు చూసి నా ఆత్మను ఎత్తుకొని చూడున్నాను అంటాడు. 25వ కీర్తన మొదటి వచనంలో ఏమెత్తుతున్నాడంట? ఏమి ఆత్మను ఎత్తాల్సిన అవసరం ఏముంది? ఆత్మ ఏమైంది? సుమతి చచ్చింది. ఎందుకు చచ్చింది? అపరాధం చేసి పాపం చేసి చచ్చింది. అందుకని ఆత్మను ఎత్తుతున్నాడు. ఈ ఆత్మను బ్రతికించయ్యా, ఈ ఆత్మను బ్రతికించేది నీ ఆత్మేనయ్యా. నా పాపము నా ఎదుట ఉన్నదయ్యా, నా పాపము నాకు తెలిసి ఉన్నదయ్యా. నేను నా తల్లి గర్భములోనే పాపములో పుట్టాను. నేను బ్రతుకుతూ ఉండగా పాపములోనే బ్రతికాను. నా చుట్టూ వాతావరణం పాపం అంటాడు 51వ కీర్తనలో. కనుక నేను ఒప్పుకుంటున్నాను. ఒక జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఒప్పుకునే మనసు అండి. అది చెప్పలైనా ఏదైనా ఒప్పుకోగలిగితే వాడు గొప్పడు.